నమస్తే, వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి సంపాదకీయాల ఆధారంగా ఈ వీడియోలను చేస్తూ ఉన్నాం. యథాతథంగా వారు అందించినటువంటి సందేశాలు ఇవన్నీ కూడా. అందుకనే వీడియో ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాత 10 మందికి షేర్ చేయండి. మనం మరిచిపోతున్న, మనం దూరం అవుతున్న ఎన్నో గొప్ప విషయాల్ని ఆయన అందిస్తూ ఉన్నారు. కనీసం అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ వీడియో శీర్షిక పచ్చగా బ్రతకడం మన సంస్కృతి. ఈ విశాల పృథ్వీలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత, భూ విభాగంలోనూ వాతావరణంలోనూ భౌగోళికంగానూ దేని విశిష్టత దానిదే. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో జీవన విధానాలు, ఆలోచన ధోరణులు ఏర్పడతాయి. అవి సంస్కృతిగా స్థిరపడతాయి. అలా ఈ దేశానికి ఒక విశిష్టత ఉంది. యజ్ఞభూమి అయిన ఈ పునీత భూభాగంలో మన భాగ్యవశాత్తు అద్భుతమైన భౌగోళిక స్థితులున్నాయి. చక్కని ఋతుచక్రం ఉంది. ఆసేతు సీతాచలం భిన్న భిన్నమైన స్థితిగతులతో పాటుగా ఒక ఏకసూత్రత కూడా ఉంది. ఆ ఐక్యత భౌగోళికం కూడా కావడం విశేషం. ఎన్నో రకాల ఆహార ధాన్యాలు, ఫల వృక్షాలు అంటే శాఖాదులు పండించుకునే సస్యానుకూల పృథివీ భాగం మన దేశానికి లభించిన గొప్ప సహజ సంపద. అన్నపూర్ణమ్మ మన భరత ఖండం. ఇంత ప్రత్యేకత ఉంది గనుకనే ఇది ప్రధానంగా వ్యవసాయక దేశం. ఇక్కడ నదీనద తటాకాది జలాశయాలు అందుకే ఉన్నాయి. ఆ జలమాతృకుల అనుగ్రహంతో, కర్షకుల కృషితో భరతమాత శోభిస్తోంది. ఈ వ్యవసాయపరమైన జీవన విధానాన్ని అనుసరించి ఇక్కడి దేశ సంస్కృతి ఏర్పడింది. ఈ 6 కాలాల పచ్చని పొడమిపై అరణ్య సంపద, సస్య సంపదలు అపూర్వమైన సంస్కృతికి ఆధారమయ్యాయి. పచ్చగా వర్ధిల్లుతున్న ఇటువంటి దేశంపై ఎడారుల నుండి, మంచు భూముల నుండి ఆక్రమణదారులు దాడి చేసి తమ దేశాల పారిశ్రామిక విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. ప్రతి భావనకి, ప్రతి చిన్న పనికి, కాసింత సంపదకి ఖరీదు కట్టే వ్యాపార సంస్కృతిని మన మస్తిష్కాలలో చొరబడేలా చేశారు. వారి పారిశ్రామిక విధానంతో మన కళ్లకు పొరలు గమ్మి స్వర్ణ స్వప్నాలు కనే గాఢ నిద్రలో మునిగిపోయాం. పరిశ్రమల వల్లనే అభివృద్ధి అనే అభిప్రాయానికి వచ్చేసాం. అది స్వతంత్రానికి పూర్వమే మనలో చాలామందిలో నాటిన భావన. తదనంతరం పడమర వైపు తిరిగి మన పట్ల విముఖత ఏర్పరుచుకున్న ప్రబుద్ధులు నాయకులై వారి విధానాల వల్లనే మనం బాగుపడతామనే స్థిరమైన అభిప్రాయానికి వచ్చేశారు. దాంతో వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేయబడింది. దానికి తోడు రాజకీయ వ్యవస్థలో ఆపాదమస్తకం ఆవరించుకున్న అవినీతి విషం కొద్దిమంది స్వార్థం కోసం అద్భుతమైన ఆటవిక సంపదని అలక్ష్యం చేసి నాశనం చేసుకుంటోంది. లాభాలు, ఆర్జన, తమ ఆర్థిక అభివృద్ధి అనే స్వార్థ లక్ష్యాలతో ఎన్నో సుక్షేత్రాలను, సుజలాలను పారిశ్రామిక విష నేలలకు ఆహుతి చేస్తున్నారు. ఎన్నో చక్కని సారవంతమైన క్షేత్రాలు ఎర్రచేపల చెరువులైపోతున్నాయి. ఈ దేశపు జీవుల నోటికి ఆహారం అందించాలనే తాపత్రయం బదులు విదేశాల విపణులతో విక్రయించడానికి ఉత్పత్తులు చేస్తున్నారు. తద్వారా వచ్చే ఆదాయంతో ఇక్కడ అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ముందు చూపు లేని పద్ధతులు అమలు పరుస్తున్నారు. సుక్షేత్రాలు లేని దేశాలకు పరిశ్రమలు తప్ప వేరే గతి లేదు. కానీ మనకు వ్యవసాయమే ప్రధానం. ఇది కాపాడుకుంటూ దీనికి భంగకరం కాని విధముగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించే ప్రయత్నాలు చేయాలి. విదేశీ శక్తుల వికృత ఆలోచనల్ని తత్కాల లాభాపేక్షతో సరిగ్గా అర్థం చేసుకోలేక మన దేశాన్ని వాళ్ల బజారుగా మార్చేందుకు దారులు తెరుస్తున్నాం. దేశీయమైన వ్యవసాయం, దాని ఆధారంగా వర్ధిల్లిన కుటీర పరిశ్రమలు, దానితో బ్రతుకుతున్న చక్కని పని సమర్థత కలిగిన కర్మకారులు అంతా క్రమంగా క్షీణించి పేదరికం ప్రవర్తిల్లుతోంది. ఈ పారిశ్రామిక నాగరికత వల్ల పెరిగిన స్వార్థబుద్ధి, దోపిడీ విధానం, పక్కవాన్ని నమ్మలేని ద్వేషభావం, పోటీ స్వభావం, మొత్తంగా వ్యాపార సరళి క్రమంగా అన్ని రంగాల్లోనూ వ్యాపించింది. అసలు ఏనాడు ఆర్థికపరమైన స్వార్థాన్ని లక్ష్యంగా పెట్టుకోకూడని రంగాలు 3. ఇది మన సంస్కృతి శాసించినటువంటి విషయం. అవేంటంటే విద్య, వైద్యం, ఆహారం. ఈ 3 ఇప్పుడు పెద్ద వ్యాపారాలుగా, పరిశ్రమలుగా పెరుగుతున్నాయి. ఈ విధానం వాటి అధినేతలను ధనికుల్ని చేయవచ్చు కానీ దేశానికి, ప్రజలకు మాత్రం ఏ ప్రయోజనాన్ని వనగూర్చవు. ఇప్పటికైనా మేధావులు మేల్కొనాలి. ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఈ జాగృతిని కలిగించాలి. ఈ దేశపు ఆత్మని, స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అని జాతీయ గీతాలు ఆలపించినంత మాత్రాన సరిపోదు. ఆ వర్ణన ఒక ఊహ అనుకునే స్థితి రాకూడదు. ఆ దృశ్యం ఈ దేశపు అసలు లక్షణం అని గ్రహించి ఈ సులక్ష్యాన్ని
పదిలముగా కాపాడుకొని పెంచి పోషించే విధముగా పురోగమించాలి. కానీ పెట్టుబడుల పరిశ్రమల వైపు, విదేశాల అంగడుల వైపు దృష్టి ప్రసరించే అధినేతలు పాలనా వ్యవస్థలో ఉన్న కారణంగా ఈ దేశపు వ్యవసాయాన్ని, ఆరోగ్యాలని, జలాలను శాశ్వత ప్రయోజనాల దిశగా పరిరక్షించలేకపోతున్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి ఈ పంటవలతి పచ్చదనాన్ని కాపాడుకుని పచ్చగా బ్రతికే పరిస్థితి కల్పించే బుద్ధిని ప్రసాదించవలసిందిగా పరమాత్మను ప్రార్థిద్దాం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మరొక సంపాదకీయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.